అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి నవంబర్ 6 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, సంతానలేమి సమస్యలు, కోర్టు సమస్యలు, వ్యవసాయ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు మొదలగు ఎన్నో సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురువుగారి పేరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అనుకోని ఒక సంఘటన జరగబోతుందండి. రేపటి రోజున ఈ సంఘటన మీ మనసును కొంచెం చలించబోతుంది. ఈ చలించే మనసుతోటి రేపటి రోజు మీరు ఇది ఆల్రెడీ జరిగిన విషయమా అన్నట్లుగా మీకు కూడా అనిపిస్తుందన్నమాట. ఇక ఈ రాశి వారికి ఏదైనా సరే రేపటి రోజు జరిగే ఈ సంఘటన మీరు చాలా వరకు బాధకు లోనవుతారండి. ఈ రాశి వారి యొక్క మనస్తత్వంలో చాలా వరకు కూడా మంచి మనస్తత్వం కలవాలని చెప్పుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ఏం చేసినా కేవలం వారి స్వార్థం కోసమే మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం కూడా చేయడమే వీరి యొక్క ప్రత్యేకత. అయితే వీరు ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా పూర్తిగా ఎవరైనా కానీ తమను గౌరవించాలని, ఏ విషయమైనా సరే ప్రజలు తమను ప్రత్యేకంగా చూడాలని చెప్పి ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. వీరికి అన్నం లేకపోయినా కూడా తిండి లేకపోయినా ఉండగలుగుతారేమో కానీ గౌరవం అనేది వీరికి మెయిన్ అన్నట్లుగా ఉంటారన్నమాట. దెబ్బతీసిన ఎవరైనా అనుకున్న మాటలు ఉన్నా నువ్వు సామాన్యంగా అతి త్వరగా మర్చిపోయే వ్యక్తి కాదని, ఈ రాశివారు ఏదైనా కష్టం వస్తే మాత్రం అది కేవలము నాకు ఇంకా రాలేదు కదా, నేను ఎందుకు దాని గురించి పోరాడాలని అనేటువంటి మనస్తత్వం వీరి దగ్గర ఉండదండి. ఎవరైనా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి మైండ్ సెట్తో, చాలా ప్రత్యేకమైన ఆలోచనలతో ముందుకైతే నడిచే వ్యక్తిత్వం కన్నా వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి ప్రత్యేకంగా గత కొన్ని విషయాల్లో కొన్ని రోజులుగా కొంత కలిసి రావకపోవడము, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు, అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎదురు దెబ్బలు తగలడం అనేది వీరికి సహజంగానే కొంతవరకు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి. ఇక ఈ రాశివారు ప్రత్యేకంగా రేపటి రోజున ఒక వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నటువంటి సంఘటన ఎదుర్కొనే అవకాశం అయితే ఉందండి. అది కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మీరు విశ్వసించిన స్నేహితుడు కావచ్చు, భాగస్వామి లేదా సహచరుడు కూడా అవ్వచ్చు. ఈ సంఘటన మీకు పూర్తిగా అయితే రేపటి రోజున అప్రసిద్ధగా ఉండబోతుంది. ఉదయము రేపటి రోజున 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు మధ్యలో ఏదో ఒక విషయంలో అయితే మీ యొక్క మాట తప్పుగా అర్థం చేసుకోవడము జరగవచ్చు. మీరు చేసిన నిజం వేరే రూపంలో వినిపించడం వల్ల ఒక చిన్న వివాదం లేదా అపార్థం కూడా ఏర్పడవచ్చు. రేపటి రోజున మీ యొక్క ముఖంలో ఆనంద కాంతి తగ్గిపోతుందండి. ఆత్మలో మౌనం మలుచుకుంటుందన్నమాట. కానీ మీ యొక్క విశ్వాసమైనటువంటి దుఃఖం అనేది ఇది శాశ్వతమైనటువంటి దుఃఖం అయితే కాదండి. ఇది ఒక తాత్కాలిక మేఘంలో మాత్రమే ఎందుకంటే రేపటి రోజున గ్రహస్థితి మీ మనసులోని సత్యాన్ని పరీక్షించడానికి మాత్రమే ఇలా పనిచేస్తుందనే యొక్క విషయాన్ని ప్రత్యేకంగా మీరు గుర్తుంచుకోవాలి. అయితే రేపటి రోజున ఇలా జరగడానికి గ్రహస్థితులు మరియు కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు కూడా మీ జీవితంలో అత్యంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ప్రధానంగా రేపటి రోజున గ్రహస్థితి ఎలా ఉందంటే, రేపటి రోజున చంద్రుడు, కేతువు సాన్నిధ్యంలో ఉండడం వలన మీకు భావోద్వేగం ఉధృతం అయితే ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క రాశికి 4వ స్థానంలో సంచరిస్తుండగా శని త్రికోణంలో ఉన్నాడు. ఇది మానసిక శక్తిని, మానసిక ఒత్తిడిని కలిగించినటువంటి స్థానంగా ఉంటుంది. దాంతో మీలో ఉన్నటువంటి నమ్మకం క్షీణించగా క్షణికంగా కదిలిపోతుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు 2 సార్లు ఆలోచిస్తారు. ముఖ్యంగా కుటుంబం, ప్రేమ, అలాగే భాగస్వామి విషయంలో కానీ ఆలోచనలో మీ ఆ యొక్క ఆత్మ పరిశీలన మీకు ఒక నూతన జ్ఞానాన్ని ఇస్తుంది. రేపటి రోజున మీరు అనుభవించే బాధ రేపు మీకు దారి చూపించే బలంగా కూడా మారబోతుందండి. ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మీ యొక్క గ్రహస్థితి మీకు చెప్పే ప్రధానమైన విషయం కూడా రేపటి రోజున ప్రతిరోజు మీకు ఒక సింపుల్గా ఉండే దారి సురత సూచకమైనటువంటి మార్గమే కాదండి. కొన్ని కష్టాలు ఉంటాయి, ఎప్పుడు మన గౌరవమే కాదండి, కొన్ని మాటలు కూడా అనిపించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు రేపటి రోజు గ్రహస్థితి ప్రధానంగా నేర్చుకోబోతున్నారు. అలాగే సమయానుసారంగా రేపటి రోజు ప్రభావం ఎలా ఉంటుందంటే, మరీ ప్రధానంగా ఉదయ సమయంలో
రేపటి రోజున మీరు నిద్రించిన వెంటనే చిన్న అసహనము ఆందోళన అనుభవించవచ్చు. మీరు చేయాలనుకున్న పనిలో ఆలస్యం జరగవచ్చు. అలాగే జపం లేదా వ్యాయామం చేయటం ద్వారా జ్ఞానం ద్వారా మానసిక ప్రశాంతత కూడా తగ్గుతుంది. అయితే రేపటి రోజున మరీ ముఖ్యంగా ఉదయం 9 గంటల నుండి 12 గంటల మధ్య సమయం ప్రధానమైందండి. ఈ సమయంలో ఆ సంఘటనలు జరిగే సూచనలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. మీ యొక్క మాటల్లో నడవడికలో చాలా వరకు కూడా మార్పు అనేది రేపటి రోజు కనబడబోతుంది. ఈ మార్పు మీ మనసులో కొంచెం సంఘటనకు దారితీస్తుందండి రేపటి రోజున. ఇక అలాగే రేపటి రోజున మీ యొక్క మాటల్లో లేదా ఇతరుల యొక్క ప్రవర్తన వల్ల జరిగే అపార్థము మీ జీవితంలో బాధను పెద్ద స్థాయిలో ఒప్పించేటువంటి సమయంగా మారుతుంది. ఇక రేపటి రోజున మౌనం పాటించడము అత్యంత ప్రధానమైనటువంటి విషయం అని మీరు గమనించాలి. అలాగే మధ్యాహ్నం తర్వాత అంటే 12 గంటల సమయం నుండి రేపటి రోజున 4 గంటల వరకు ఆందోళన క్రమంగా తగ్గుతుంది. ఏదైనా పాత స్నేహితుడు పెద్దవారి యొక్క మాట మీకు ధైర్యాన్ని ఇస్తాయి. గురువారం కావడంతో రేపటి రోజు మీకు అండగా కూడా దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం అనేది శాంతినిస్తుందండి. అలా అయితే సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు మానసిక ప్రశాంతత వస్తుంది. మీరు అనుకున్న పనిలో చిన్న ఫలితం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల్లో మళ్ళీ సాన్నిధ్యం కలుగుతుంది. అయితే రాత్రి 7 గంటల నుండి ఎలా ఉంటుందంటే ఈ సంఘటన మీరు మళ్ళీ ఆలోచిస్తారు, కానీ ఈసారి ఆ యొక్క బాధ అపార్థాన్ని వెతుకుతారనే నిజమైనటువంటి ఆత్మవిశ్వాసం ప్రారంభం అవుతుందని మీరు గమనిస్తారు. అయితే ఈ గణస్థితి జరగడం వల్ల కొన్ని ముఖ్యమైన లాభ నష్టాలు కూడా ఉన్నాయండి. అవేంటంటే రేపటి రోజున భావోద్వేగపరంగా కొంత అస్థిరత ఉంటుంది. పనిలో ధ్యాస తగ్గటము, మాటల్లో గందరగోళం రావచ్చు. ప్రయత్నము అప్రమత్తంగా మాట్లాడడం దూరం తెచ్చే ప్రమాదం మరింత ఎక్కువ కనిపిస్తుంది. అయితే దీనివల్ల మీకు కలిగిన నష్టాలు అయితే ఇంకా లాభాలు కూడా ఉన్నాయండి. మీరు మనసును గమనించడం మొదలు పెడతారు. పాత తప్పులపై ఆత్మ పరిశీలన జరుగుతుంది. ఒక కొత్త దారిలో మీరు నిర్ణయిస్తారు. ఆ యొక్క నిర్ణయం మీ జీవితంలో వచ్చే 21 రోజుల పాటు పెద్ద మహానుభావంగా ఉండబోతుంది. అయితే మీ జీవితం రకాల మంచి విషయాలు జరగాలంటే ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం కూడా చాలా మంచిదండి. అవేంటంటే మరి గురువారం కావున మీరు రేపటి రోజు దత్తాత్రేయ లేదా సాయినాథుని యొక్క చరణాలు ఆలయంలో మీరు కూర్చొని ధూపదీపం వెలిగించి స్వామివారి యొక్క చరణాలు పాటించడం, మీ దగ్గరలోని సాయిబాబా టెంపుల్కి వెళ్ళడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే ఒక పసుపుతో మీరు రేపటి రోజున ఓం గురవే నమః అనే మంత్రాన్ని 118 సార్లు జపించడము చాలా మంచిది. అయితే రేపటి రోజున ఆకర్షించడం చాలా శక్తిని గోమాతకు పచ్చి ఉల్లిల్లి లేదా అరటి పండ్లు ఇవ్వడం ద్వారా శని ప్రభావం కూడా తగ్గుతుంది. రేపటి రోజున నల్ల రంగు దుస్తులకు మాత్రం దూరంగా ఉండండి. పసుపు లేదా తెలుపు రంగు ధరిస్తే శుభశక్తులు పెరుగుతాయి. ముఖ్యంగా రేపు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత మీరు మనసులో ఉన్నటువంటి భారాన్ని కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా మీరు తెలుసుకునే ముఖ్యమైన విషయం ఏంటంటే రేపటి రోజున గురువారం ఒక పరీక్షా కాలంగా అయితే రేపటి రోజు మీకు ఉండబోతుందండి. భవిష్యత్తును బలంగా తీర్చిదిద్దే మార్గం అవుతుంది. కొన్ని జరిగే సంఘటనలు మిమ్మల్ని కదిలించబడినా ఆ సంఘటన మీలో దాగి ఉన్నటువంటి ఆత్మశక్తిని వెనక్కి తీస్తుంది. రేపటి రోజున మీ ముఖంలో తాత్కాలికంగా కనిపించే బాధ రేపటిని చిరునవ్వుకు పునాది వేస్తుందండి, గుర్తుంచుకోండి. ఇక ఈ రాశివారి జీవితంలో సూర్యుని వంటి ప్రకాశవంతం మేఘాలు ఎన్ని వచ్చినా కూడా సూర్యుడు ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాడు అన్నట్లుగా ఈ రాశివారు కూడా ఎన్ని కష్టాలు బాధ వచ్చినా కూడా రేపటి రోజున అన్నీ ఓర్చుకొని మీరు ప్రకాశవంతంగానే ఉండబోతున్నారండి. మరి తెలిసినా కాండి ఈ రాశివారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.